హాయ్ అండి. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే పన్నీర్ రోల్ చేసుకోబోతున్నాం. ముందు దానికి చపాతీ పిండి కలుపుతామండి. ముందు గోధుమ పిండి తీసుకొని సాల్ట్ చిటికెడు వేసుకుందామండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది బాగా కలుపుకుందామండి. తర్వాత ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ వేసుకొని డఫ్లాగా కలుపుకున్నాక మళ్ళీ పిండి ఇలా డఫ్లాగా కలుపుకున్నామండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదామండి. హాఫ్ అన్ అవర్ ఆగినాక చపాతీ చేసుకుందాం. పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానిందండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఇందులో ఒక పోర్షన్ ఆఫ్ తీసుకొని ఒక బౌల్లో వచ్చేసి చపాతీ రుద్దుకుందామండి. అవునండి, మనం తీసుకున్న పోర్షన్ ఇలా ప్రెస్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి అటు ఇటు ఆయిల్తోనే చేయాలండి. అప్పుడే సాఫ్ట్గాను బాగుంటుంది. 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసి మామూలు చపాతీ కర్రతో చపాతీలా రుద్దుకున్నామండి. ఇంకోండి, ఇలా రౌండ్గా చపాతీలా చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి ఈ చపాతీని కొంచెం బటర్ వేసి కాల్చుకుందామండి. ఇదిగోండి, మనం చేసుకున్న చపాతీని బటర్ వేసుకొని అటు ఇటు రెడ్గా కాల్చుకుందామండి. ఏం లేదండి, నార్మల్ చపాతీ కన్నా కొంచెం పల్చగా చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఆయిల్ వేసి కాల్చకూడదండి, బటర్ ఆర్ గీ వేసి కాల్చుకుందామండి. ఇంకోండి, ఇలా చపాతీ ఇలా చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని పక్కన పెట్టుకొని ఇందులో ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దామండి. నిన్న పన్నీర్ రోల్కి పన్నీర్ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానన్నాను కదండి. 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేయాలండి. 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసి అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన మిక్చర్లో పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నామండి. పన్నీర్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకొని లైట్గా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయినాక ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏదైతే మనం పన్నీర్ ఫ్రై చేసామో అది కొంచెం దగ్గరికి వచ్చేసిందండి. ఈ స్టేజ్లో ఒక టమాటో, కొంచెం క్యారెట్ చాప్ చేసింది, ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేయాలండి. అంతేనండి, మన వెజ్జెస్ అన్నీ దగ్గరికి అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందామండి. ఇప్పుడు వ్రాప్ చేసుకుందామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టమాటో సాస్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మైనస్ వేసి 2 వేసి బాగా చపాతీ అంతా స్ప్రెడ్ చేద్దామండి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఏదైతే పన్నీర్ మనం ఇందా ఫ్రై చేసామో అది పెట్టుకుందామండి. లోపల స్టఫ్ ఎంత కావాలో అంత పెట్టుకుందామండి. పీసెస్ వచ్చి
పైన కొన్ని ఆనియన్స్ క్రంచీగా ఉంటాయి ఇలా ఆనియన్స్ వేసుకొని. కొంచెం టమాటో సాస్ వేసి రోల్ చేసుకుందాం. అది రోల్ చేసుకున్నాక ఇలా బటర్ పేపర్తో ర్యాప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ రోల్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.